హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేజీబీవీలో 1273 టీచర్ల ఖాళీలు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క 495 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అంటే కేజీబీవీలో మొత్తం ఎంతంట 1273 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉన్న ఈ యొక్క కేజీబీవీలో 610 ఖాళీలు ఉండగా ఇటీవల 120 విద్యాలయాలను ఇంటర్ వరకు అయితే ఉన్నతీకరించడంతో కొత్తగా మరో 663 అధ్యాపకుల అవసరం అయితే ఏర్పడిందన్నమాట. ఈ క్రమంలోనే ఏం జరిగింది, వాటిని భర్తీ చేసేందుకైతే ఆయా జిల్లాల్లో డిఓలు ఉంటారు కదా, ఈ యొక్క డిఓలకు ఆదేశాలు కూడా జారీ చేశామని సమగ్ర శిక్ష అధికారులు అయితే తెలపడం జరిగిందన్నమాట. కేజీబీవీలో 1273 టీచర్ల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో ఫైల్ ఎగ్జామ్కి షెడ్యూల్ రిలీజ్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏఎల్పి అసిస్టెంట్ లోకో ఫైల్ పరీక్ష తేదీని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి అయితే ప్రకటించిందనమాట. ఎప్పుడంటే ఈ జూలై 15న కంప్యూటర్ యొక్క బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అభ్యర్థులు తమ రీజనల్ ఆర్ఆర్బి వెబ్సైట్లో పూర్తి వివరాలు చెక్ చేసుకోవాలని కూడా సూచించిందనమాట. అయితే పరీక్ష కేంద్రంలో అందరికీ కూడా తప్పనిసరిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. 9970 ఏఎల్పి పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. ఇది మనకు ఎప్పుడు జూలై 15న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించనున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీ 462 కొలువులు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది వివిధ మంత్రిత్వ శాఖలలోని 462 గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి స్థాయి ఉద్యోగాల భర్తీకి అయితే యూపీఎస్సీ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. ఎందులో ఏమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాంకింగ్కి సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ కార్పొరేట్లలో 3 పోస్టులు, కంపెనీ ప్రాసిక్యూటర్కి 25 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్కి హార్టికల్చర్లో 2 పోస్టులు, డిప్యూటీ ఆర్కిటెక్ట్లో 16 పోస్టులు గాను, అసిస్టెంట్ రిజిస్టర్లో 3 పోస్టులు గాను, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నాన్ మెడికల్ సంబంధించి 15 పోస్టులు గాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాక్ అనాలిస్ట్కి 3 పోస్టులు గాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజీలో 4 పోస్టులు గాను, స్పెషలిస్ట్ గ్రేడ్కి 3 పోస్టులు గాను, మైక్రోబయాలజీలో 11 గాను, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఆప్థాల్మాలజీలో 8 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పబ్లిక్ హెల్త్లో 9 పోస్టులు గాను, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియోథెరపీ ఉంటుంది కదా అందులో 8 గాను, మెడికల్ ఫిజిషియన్లో 2, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్నికల్కి సంబంధించి 13 పోస్టులు, సైంటిస్ట్ బి జియాలజీలో 1. వీటికి వచ్చి సంబంధించి మనకు అర్హత క్వాలిఫికేషన్ ఏంటిదంటే వీటి సంబంధిత విభాగంలో చేరాలంటే డిగ్రీ, పీజీ, పిహెచ్డీతో పాటు పని అనుభవం కూడా ఉండాలని చెప్పారనమాట. శాలరీ వచ్చి చూసుకుంటే 44,900 నుంచి 2,08,700 వరకు ఉంటుందని కూడా తెలిపారు. అయితే ఇది మనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 3వ తారీఖు 7వ నెల 2025 చివరి తేదీ అయితే ఉండడం జరిగింది. దరఖాస్తు ఫీజు అంటే దీనికి అప్లై చేయడానికి మనం ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీలకు అయితే 25 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ మహిళలు అలాగే పీడబ్ల్యూసీలకు ఫీజు అయితే లేదని చెప్పారు. దీన్ని అయితే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తాను. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ ఉంది కదా యూపీఎస్సీకి సంబంధించి గౌటిన్, అందులో ఒకసారి వెళ్ళి చూడగలరు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జూలైలో 5 దేశాల పర్యటనకు ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. జూలై 2 మరియు 3 తేదీల్లో పీఎం మోడీ ఘన దేశంలో అయితే పర్యటించనున్నారు. అలాగే గత 30 సంవత్సరాల్లో భారత ప్రధాని ఆ దేశానికి వెళ్ళడం ఇదే తొలిసారంట. అలాగే 3 మరియు 4 తేదీల్లో ట్రినిడా అండ్ టొబాగో దేశంలో పర్యటిస్తారు. అలాగే అర్జెంటీనా ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు జూలై 4 మరియు 5 తేదీల్లో ఆ దేశంలో పర్యటన అయితే ఉంటుందన్నమాట. అలాగే అక్కడ నుంచి తర్వాత జూలై 5 నుంచి 8 తేదీలో మోడీ బ్రెజిల్ దేశంలో అయితే పర్యటించనున్నారు. అలాగే అక్కడ జరగనున్నటువంటి 17వ బ్రిక్స్ సమ్మిట్కి పాల్గొంటారనమాట. అలాగే జూలై 9న నమీబియా కూడా వెళ్తారు. అయితే రీసెంట్గా ఒక 3 దేశాలకి వెళ్ళారు. ఆ 3 దేశాలు ఏమిటో మీరు చెప్పగలరా? అవి ఏమిటంటే ఈ నెల జూన్లో 15వ తారీఖు నుండి 19వ తారీఖు మధ్య వెళ్ళారనమాట. ఒకటి సైప్రస్, మరి ఇంకొకటి వచ్చేసి చూసుకుంటే కెనడా, అలాగే క్రొయేషియా. ఈ యొక్క కెనడాకి ఎందుకు వెళ్ళారంటే కెనడాలో G7 సమ్మిట్ అయితే జరిగిందనమాట. ఇది ఎన్నో సమ్మిట్ అంటే 51వ సమ్మిట్. G7 సమ్మిట్ వచ్చేసి మనకు ఎక్కడ జరిగింది అంటే కెనడాలో జరిగింది.
జరిగింది. మరి 48వ సమ్మిట్ చూసుకుంటే మనము ఎక్కడ జరిగింది, జర్మనీలో జరిగింది. ఇప్పుడు 2022 సంవత్సరం 48వ సమ్మిట్ జర్మనీలో జరిగింది. 49వ సమ్మిట్ వచ్చేసి మనం చూసుకుంటే జపాన్లో జరిగింది అన్నమాట 2023 సంవత్సరంలో. అదే మరి 2024 సంవత్సరంలో 50వ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది మనకు చూసుకుంటే ఇటలీలో అయితే జరగడం జరిగింది అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరంలో 2025లో జరిగిన ఒక సమ్మిట్ ఎన్నోదంటే 51 సమ్మిట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఏ దేశంలో జరిగిందంటే కెనడాలో అయితే జరిగిందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే మరి 52వ సమ్మిట్ ఉంది కదా, ఈ 52వ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది 2026లో అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో అయితే జరగబోతుందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎప్పుడు 2026లో. మరి 2027లో మనం చూసుకుంటే ఎన్నో సాధిస్తుంది 53వ సమ్మిట్ అన్నమాట, ఎక్కడ అమెరికాలో అయితే జరగబోతుంది. మరి తొలి సమావేశం ఈ యొక్క G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకు ఫ్రాన్స్లో జరిగింది. ఎప్పుడు 1975లో అయితే జరగడం జరిగింది. 1975లో మరి ఈ సమ్మిట్తో కాకుండా వేరే ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అని మనం చెప్పి చూసుకున్నట్టయితే అప్పుడు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది కదా. అప్పటి ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు అని చూసుకుంటే ఇందిరాగాంధీ అయితే ఉండడం జరిగింది. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారు ఈ యొక్క 1975లో అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయితే ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే స్కై రూట్ ఏరోస్పేస్ సలహాదారుడిగా ఎవరు ఎన్నికయ్యారు, ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి సోమనాథ్ అయితే ఎన్నిక కావడం జరిగిందనమాట. మన ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ ఈ యొక్క స్కై రూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ రంగ సంస్థకు గౌరవ సలహాదారుగా అయితే వ్యవహరించనున్నారన్నమాట. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ యొక్క స్కై రూట్ రాకెట్ల నిర్మాణం ప్రయోగాల్లో నిమగ్నమై ఉందన్నట్టు. విక్రమ్-1 అనే రాకెట్ను ప్రయోగించడానికి స్కై రూట్ సిద్ధమవుతుంది. అలాగే ఈ రాకెట్తో ఉపగ్రహాలను భూకక్ష అంటే ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. సో ఇస్రో నిర్వహించినటువంటి చంద్రయాన్ 3 ఎప్పుడు నిర్వహించారు గుర్తుందా, 2023 సంవత్సరం ఆగస్టు 23న అయితే మనకు దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వడం జరిగింది. జూలై 14న అయితే ప్రయోగించారన్నమాట. ఆదిత్య L1 అలాగే RLV LAX ఈ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ తదితర ఎన్నో ప్రయోగాలకు కూడా సోమనాథ్ సారథ్యం అయితే వహించారన్నమాట. ఇప్పుడు ఎవరున్నారు ఇస్రో చైర్మన్ అంటే వి నారాయణ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే PMOలో ఉప కార్యదర్శిగా అంబరీష్ వేమూరి అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉప కార్యదర్శిగా 2016 సంవత్సరానికి బ్యాచ్కి చెందినటువంటి IFS అధికారి అయినటువంటి అంబరీష్ వేమూరి నియమితులయ్యారన్నమాట. ఇతను విధుల్లో చేరిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అన్నట్టు. అది యొక్క అంబరీష్ ఇదివరకు ఎక్కడ రష్యా రాజధాని అయినటువంటి మాస్కో అలాగే ఉక్రెయిన్ రాజధాని కీవ్లలో కూడా భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా పనిచేశారు ఎవరు, అంబరీష్ వేమూరి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ISSలోకి శుభాంశు తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు అంటూ రావడం అయితే జరిగిందనమాట. నాసా మరియు ఇస్రో, నాసా అంటే ఏంటిది అమెరికాకు సంబంధించినది కదా, ఇస్రో అంటే మన భారతదేశానికి సంబంధించింది. ఇవి రెండు సంయుక్తంగా చేపట్టినటువంటి అంతరిక్ష ప్రోగ్రామ్ యాక్సియం-4 విజయవంతమైతే అయిందని చెప్పొచ్చు. ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలోకి కెప్టెన్ శుభాంశు శుక్లా సహా 4 వ్యోమగాములు అయితే అడుగుపెట్టారు. 41 ఏళ్ల తర్వాత మరోసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టి ఇస్రో అయితే చరిత్ర అయితే సృష్టించిందని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ యొక్క ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఎవరు, శుభాంశు శుక్లా అయితే రికార్డులకు ఎక్కారనమాట. వీళ్ళు రానున్న 14 రోజుల పాటు ఈ యొక్క ISSలోనే ఉండి 60 ప్రయోగాలు అయితే చేపట్టనున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సంవిధాన హత్యా దివాస్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క సంవిధాన హత్యా దివాస్ ఎందుకు నిర్మించారు, ఎందుకు చేపట్టారో ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనకు వచ్చేసి ఈ యొక్క జూన్ 25వ తారీఖు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. గత 50 ఏళ్లలో మనం వెనుదిరిగి చూసుకుంటే 1975వ సంవత్సరం జూన్ 25న ఏం జరిగింది, ఆ రోజు నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగిందనమాట. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరని మనం చూసుకుంటే ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. అప్పుడున్న ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. మన యొక్క జాతీయ అంతర్గత కారణాల వల్ల దేశ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకూడదని చెప్పి అప్పుడు ప్రకటించడం అంట ఎవరు, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అయితే ఏ ఆర్టికల్ని ఉపయోగించి దీన్ని తీసుకొస్తారు నేషనల్ ఎమర్జెన్సీ అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఉంటుంది కదా, దాని కింద ఈ యొక్క ఎమర్జెన్సీని అయితే ప్రకటిస్తారన్నమాట. సో ఈ కాలంలో దేశ పౌరులు, పత్రికలు, ప్రాథమిక హక్కులు వాటి యొక్క స్వేచ్ఛకు అణచివేత
ఉద్రిక్తతకు గురి అయినప్పుడు అన్నమాట. సో అప్పుడు 1975లో సుమారు ఎంత 1,50,000 మంది కూడా జైలు పాలు కూడా అవ్వడం జరిగిందనమాట. మరి ఇదే మొదటిసారి ఈ ఎమర్జెన్సీ విధించడం అని మనం చూసుకున్నట్లయితే లేదు, ఇంతకుముందు కూడా విధించారు. మొదటిసారిగా ఎప్పుడు అంటే మనకు 1962లో విధించడం జరిగింది. అప్పుడు చైనాను ఇండియా వార్ అన్నట్టు, చైనా మన భారత్పై యుద్ధాన్ని చేసిందన్నమాట. ఆ టైంలో 1962 అక్టోబర్ 26 నుంచి అలాగే 1968 జనవరి 10 వరకు అయితే కొనసాగిందన్నమాట ఈ నేషనల్ ఎమర్జెన్సీ. అలాగే అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని మనం చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ ఉండడం అయితే జరిగింది. మరి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు రాష్ట్రపతిగా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ అయితే ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే విధించారనమాట 1962లో. అలాగే 1971లో కూడా మనకు బంగ్లాదేశ్ అవతరించిందన్నమాట. ఆ టైంలో మన బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి వేరుపడింది. అప్పుడు మనం సాయం చేసాం బంగ్లాదేశ్కి. అప్పుడు పాకిస్తాన్కు భారత్కు యుద్ధం జరిగిందనమాట. ఇప్పుడు 1971 సంవత్సరంలో 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు అయితే కొనసాగిందనమాట అత్యవసర పరిస్థితి. ఆ టైంలో 1971లో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ ఉండడం జరిగింది ప్రైమ్ మినిస్టర్గా. మరి రాష్ట్రపతిగా వివి గిరి ఉండడం అయితే జరిగింది. అదే 1975లో అయితే ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉన్నారు, కానీ రాష్ట్రపతికి వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయితే ఉండడం జరిగిందనమాట. సో అప్పుడు గడిచిన యొక్క చీకటి యొక్క ఉదాంతం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, అప్పుడు పడ్డ కష్టాలని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఢిల్లీలోని త్యాగరాజ్ యొక్క స్టేడియంలో ఈ యొక్క సమావేశాన్ని అయితే ఏర్పరిచారు జూన్ 25న అమిత్ షా మంత్రి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఈ యొక్క అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారంటే మనకు 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ 1962 నుంచి 1968 వరకు, అలాగే 1962 అక్టోబర్ 26 నుంచి అన్నమాట, 1968 జనవరి 10 వరకు, అలాగే 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. 1975 జూన్ 25న కూడా సాగిందన్నమాట. సో ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మరి యొక్క ఏ ఆర్టికల్ ద్వారా ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారంటే 1952 ఆర్టికల్ ద్వారా ప్రకటిస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ద్వారా వస్తుంది అంటే మనకు చూసుకున్నట్టయితే మనకు 356వ ఆర్టికల్ ద్వారా అయితే దాన్ని ప్రకటిస్తారు రాష్ట్రపతి పాలన. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన అత్యధికంగా విధించిన రాష్ట్రం ఏదంటే రీసెంట్గా కూడా చూసుకున్నట్టయితే మణిపూర్ అన్నట్టు. ఇప్పటికీ 11 సార్లు ఎక్కువగా ప్రకటించిన రాష్ట్రపతి పాలన రాష్ట్రం వచ్చేసి మణిపూర్ అన్నమాట. మనకు వీళ్ళు మితీలు కుకీలు ఉన్నారు కదా, వీరి మధ్య గొడవలకు అక్కడ ఉన్న సీఎం వీళ్ళు రాష్ట్రం కంట్రోల్ చేయక రాష్ట్రపతి పాలన కూడా విధించడం జరిగింది. సో ఇప్పటివరకు ఎన్నిసార్లు 11 సార్లు విధించారు మణిపూర్ రాష్ట్రంలో. ఇక మరి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించని ఒకటి ఎమర్జెన్సీ ఆర్టికల్ ఉంది. అది ఏంటంటే 360 అన్నట్టు. ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మనకు ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించడం అయితే కాలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్లో సంవిధాన్ హత్య దివస్ దేనికి సంబంధించింది, ఏ రోజున నిర్వహించారంటే గుర్తుపెట్టుకోండి. గడిచిన 50 ఏళ్ళ ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని ఒక్కసారి స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ మనకు ఎక్కడ ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో అయితే సమావేశం అయితే నిర్వహించారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ స్పైక్ విజేత చోప్రా అంటూ రావడం అయితే జరిగిందనమాట. డైమండ్ లీగ్ నెగ్గిన జోరు మీద ఉన్న వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా వరుసగా 2వ టైటిల్ని కూడా సొంతం చేసుకున్నారు అనమాట. మంగళవారం జరిగినటువంటి ఓస్టావా గోల్డెన్ స్పైక్ ఈవెంట్లో ఈ యొక్క జావెలిన్ 3వ త్రోలో 85.29 మీటర్ల దూరంలో విసినటువంటి నీరజ్ అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగిందనమాట. సో ఈ టైటిల్ నెగ్గడం చోప్రాకి ఇదే తొలిసారి. సో మొత్తం 9 మంది టాప్ అథ్లెట్లు పోటీపడగా ఈ మెగా ఈవెంట్లో దక్షిణాఫ్రికాకు త్రోయర్ డౌ స్మిత్ అంటే 84.12 మీటర్లతో 2వ స్థానంలో నిలిచాడు. గ్రెనాడాకు చెందిన అడర్సన్ పీటర్స్ 83.63 మీటర్ల 3వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తూర్పు నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ నీలగిరి అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఐఎన్ఎస్ నీలగిరి ఒక యుద్ధ నౌక ఆదివారం తూర్పు నౌకాదళంలో చేరిందని నౌకాదళ వర్గాలు అయితే తెలిపాయన్నమాట. ప్రాజెక్ట్ 17A పేరిట దేశీయ రక్షణ పరిజ్ఞానంతో దీన్ని ముంబైలో నిర్మించారు. ఎక్కడ నిర్మించారంట? ముంబైలో అయితే నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ 17A శత్రు దేశాల రాడార్లో సైతం పసిగట్టగలిగే సాంకేతికతను కలిగి ఉండడం ఈ యొక్క నౌక ప్రత్యేకత. చాలా టెక్నాలజీ ఉన్నదన్నమాట ఈ నౌకలో. సో నీలగిరి నౌకలో విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు, నావికుల కుటుంబ సభ్యులు కూడా సాంప్రదాయ పద్ధతిలోనే దీనికి స్వాగతం పలికారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక అత్యవసర సేవలకు 112 నెంబర్ అంటూ రావడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం డయల్ 112 వ్యవస్థ అందుబాటులోకి అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా ఇదే అత్యవసర సేవల నెంబర్గా కొనసాగుతుండగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అందుబాటులోకి తెచ్చారనమాట. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీలో ఏదైనా మనం కాల్ చేస్తే వెంటనే వాళ్ళు అలర్ట్ అవుతారన్నమాట మనకు సాయం చేయడానికి. సో ఈ రూపంలో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందనమాట. అంటే ఈ కేంద్రంలో 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని కూడా నియమించారు. అంటే ఒక కంట్రోల్ రూమ్లో 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. అంటే మార్నింగ్ నైట్ అంటే ఏ తేడా లేదు. ఏ టైంలో అయినా మనకి ఎమర్జెన్సీ టైంలో మనం ఈ యొక్క 112కి కాల్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మనకి హెల్ప్ చేస్తారన్నమాట వాళ్ళు ఖచ్చితంగా. ఇది దేనికంటే పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ కానీ, అంబులెన్స్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం, డిజాస్టర్ రిలీఫ్ లాంటి విభాగాలకు దీనికి అనుసంధానం అయితే చేశారనమాట. సో ఎలాంటి సమస్య ఉన్నా ఈ యొక్క ఇబ్బంది ఉన్న ఎమర్జెన్సీగా వీళ్ళైతే అలర్ట్ అయ్యి మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేంద్రానికి ఫోన్ వచ్చిన వెంటనే అవసరాన్ని బట్టి పోలీస్ గస్తీ వాహనాలు, అలాగే అంబులెన్స్, అగ్నిమాపక శకటాలు జీపీఎస్ పరిజ్ఞానంతో మన జీపీఎస్ని వాళ్ళు ట్రాక్ చేస్తారన్నమాట. సో దాని ద్వారా వెంటనే ఘటన స్థానానికి చేరుకునేలా ఏర్పాటు కూడా చేశారు. ప్రస్తుతం ఈ యొక్క టీజీఐసీసీలో ప్రయోగాత్మక అందిస్తున్నటువంటి ఈ సేవల్ని త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా అందుబాటుకు తీసుకువైతే రానున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత్ ఫ్యూచర్ సిటీగా 4వ నగరం అంటూ రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి తలపెట్టినటువంటి 4వ నగరానికి, 4th సిటీకి భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం అయితే చేసింది. అయితే ఈ పేరుతోనే కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తుంది. మెట్రో 2B ప్రతిపాదనలను శనివారం కేంద్రానికి పంపిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కారిడార్ 9 శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీగా పేర్కొందన్నమాట. ORR, ఆవల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాలు అలాగే 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్నదే ప్రభుత్వం యొక్క ప్రణాళిక అని చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా అంటూ రావడం అయితే జరిగిందనమాట. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది ఒక పారా అథ్లెటిక్స్ క్రీడల్లో అత్యున్నత స్థాయి పోటీ అన్నమాట. ఇది అంతర్జాతీయ యొక్క పారా ఒలింపిక్ కమిటీలోని వరల్డ్ పారా అథ్లెటిక్స్లోని వరల్డ్ పారా అథ్లెటిక్స్ విభాగం ద్వారా నిర్వహిస్తారు. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారంటే ప్రముఖ నటి అయినటువంటి పార్లమెంట్ సభ్యురాలు కూడా తను ఎవరు అంటే కంగనా రావత్. ఈ 2025వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా అయితే వ్యవహరించనున్నారన్నమాట. ఈ నిర్వహణ వచ్చేసి మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే ఈ యొక్క 2025 ఛాంపియన్షిప్లో 12వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అన్నమాట. భారతదేశంలో ఇది ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో అయితే జరగనుంది. మనకి ఎప్పుడు అంటే ఇది 2025 సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే జరగనుందన్నమాట. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. మరి దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద పారా స్పోర్టింగ్ ఈవెంట్ ఇదే అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే G7 నేతలకు కానుకలు ఇచ్చిన మోడీ అంటూ రావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే కెనడాలో జరిగినటువంటి G7 సమ్మిట్ ఉంది కదా, ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రపంచాధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బహుమతులు అయితే ఇచ్చారనమాట. అవి ఏంటో ఒకసారి చూద్దాం. భారతీయ హస్తకళ అందాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే బహుమతులను అందించారనమాట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్కు డోక్రా నంది, అలాగే జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్కు ఇసుక రాతితో చేసినటువంటి కొనార్క్ చక్రం నమూనాని, ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్కు కొల్హాపూరి వెండి కుండనైతే బహుకరించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తిరగస్సి దళంలోకి అదమ్య అంటూ రావడం అయితే జరిగింది. భారతీయ తిరగస్సి దళంలోకి కొత్త ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక అదమ్య చేరిందని కోస్ట్ గార్డ్ వర్గాలు అయితే శనివారం తెలిపారు. సాగర్ జిల్లాలో అత్యంత వేగంగా దూసుకుపోతుందట ఈ యొక్క ఆద్యమ. గోవా షిప్ యార్డ్లో తయారు చేశారు దీన్ని. ఫాస్ట్ పెట్రోల్ ఈ యొక్క FPVగా పిలుస్తారు దీన్ని. తీరంలో నిఘా, మానవ సహాయ చర్యల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఇందులో అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్పి వెల్లడించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీహార్లో మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్ అంటూ రావడం అయితే జరిగింది. అసలు ఈ మొబైల్ ద్వారా ఈ ఓటింగ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బీహార్లో మున్సిపల్ కౌన్సిల్కి శనివారం జరిగినటువంటి ఎన్నికల్లో మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్ ప్రయోగం అయితే చేశారనమాట. అంటే ఎవరు అంటే పోలింగ్ బూతులకు చేరుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే చాలా వయోవృద్ధులు కానీ, వికలాంగులు కానీ, గర్భిణులు కానీ, వలస కార్మికులతో పాటు ఇతరుల కోసం అంటే దూరం ఉంటారు కదా. సో అటువంటి వారికి ఈ సాంకేతికను అందుబాటులోకి అయితే తెచ్చిందన్నమాట. ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే బీహార్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. సో బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ వెల్లడించారు ఇలా తీసుకొచ్చామని. అయితే ఈ ఓటింగ్లో పాల్గొనాలి అని అనుకునే వారి కోసం ESSEC
బిహెచ్ఆర్ అనే ఒక యాప్ ఉంటుందట. సో ఈ యాప్ను బీహార్ ఎన్నికల సంఘం అయితే రూపొందించింది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ పదవీ కాలం పొడిగింపు అంటూ రావడం అయితే జరిగిందనమాట. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉంటుంది కదా, సిబిడిటి చైర్మన్గా ఎవరున్నారు, రవి అగర్వాల్ అయితే ఉండడం జరిగింది. అయితే అతని పదవీ కాలం ఈ జూన్ 30తో అయిపోతుందన్నమాట. సో అయిపోతుంటే ఏం చేశారు, దాన్ని ఇంకా పొడిగించారు. ఎప్పటి వరకు అంటే 2026 జూన్ వరకు అయితే ఆయన పదవీ కాలం అనేది కొనసాగించవచ్చు అన్నట్టు పొడిగించారు. 1988 బ్యాచ్కి చెందినటువంటి వాడు అన్నట్టు ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి అధికారి అన్నట్టు. ఎవరు ఈ రవి అగర్వాల్. అయితే సిబిడిటి చైర్మన్గా 2024 జూన్లో నియమితులయ్యారు. ఇతను 1వ తారీఖు 7వ నెల 2025 నుంచి 30వ తారీఖు 6వ నెల 2026 కాలానికి సిబిడిటి చైర్మన్గా అయితే రవి అగర్వాల్ను మరియు పునర్నిర్మించారన్నమాట. సో ఈ ప్రతిపాదనపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం కూడా తెలిపింది అని చెప్పి ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ పోలీసు అగ్నిమాపక క్రీడలకు తొలిసారి భారతీయ ఆతిథ్యం అంటూ రావడం మీద జరిగిందన్నమాట. ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీసు అగ్నిమాపక క్రీడలు ఈ 2029కు భారత్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం మంత్రి అయినటువంటి అమిత్ షా అయితే తెలపడం జరిగిందంటూ. ఈ అవకాశం రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఎక్స్లో హర్షం వ్యక్తం చేశారు అమిత్ షా. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ క్రీడా వేడుకలు జరుగుతాయని మంత్రి తెలిపారు. అలాగే 1985 నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తున్నారంట. సో అమెరికా 8, కెనడా 5, యూరోప్ 4, బ్రిటన్ 2, చైనా ఒకసారి ఈ క్రీడలను అయితే నిర్వహించాయి. ఇప్పుడు 2029లో మన భారత్కి దక్కడం ఇది మన గర్వకారణం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి డిజిటల్ హైవే అంటూ రావడం అయితే జరిగింది. ఢిల్లీ గురుగ్రామ్లో కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను సిస్టమ్ను అందుబాటులోకి అయితే తెచ్చారనమాట. ఏమిటంటే దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవి రూపుదిద్దుకుంటాయంట. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేతో పాటు NH-48 పై 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను జోడించారు. మొత్తంగా చూస్తే 56.46 కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. తద్వారా ఏమవుతుందంటే దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగి ఉన్నటువంటి డిజిటల్ హైవేగా ఇది గుర్తింపు అయితే పొందింది. అయితే ఈ మార్గంలో సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు టక్కున పట్టేస్తాయి అంట. ఎవరైతే సరిగ్గా నడపడం లేదో, స్పీడ్గా నడుపుతున్నారో, సీట్ పెట్టలేదో వాళ్ళని ఏమంటే క్యాప్చర్ చేసేస్తాయి కెమెరాలు టెక్నాలజీ ద్వారా, ఏఐ టెక్నాలజీ ద్వారా. ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించిన వేగం వంటి 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఈ ATMS వ్యవస్థ పసిగట్టి తనకు అనుసంధానమైన ఉన్న ఈ చలాన్ పోర్టల్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు ఈ సమాచారం చేరవేస్తుంది. అంటే రహదారుల దూరాన్న ఏం లేని కాడ పోలీసులు ఉండడం చాలా కష్టం కదా. సో ఏం చేస్తారంటే ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చారు. వెళుతున్నప్పుడు డ్రైవింగ్ స్పీడ్గా వెళ్ళినా, లేకపోతే సీట్ బెల్ట్ ధరించబోయినా, లేదా త్రిబుల్ రైడింగ్ చేసినా, ఇంకా అటువంటి 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఇవి ఏమైనా చేస్తే మాత్రం వెంటనే ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా ఏమవుతుంది, వాటి క్యాప్చర్ చేసి వీటికి సంబంధించిన చలాన్ని పోర్టల్ని ఎవరికి సంబంధిత పోలీస్ అధికారులు ఉంటారు కదా, దానికి సంబంధించిన వాటికి పంపిస్తుంది. సో వాళ్ళు వీళ్ళకైతే చలాన్లు అయితే పంపించడం జరుగుతుంది అనమాట. కొత్త టెక్నాలజీ వచ్చింది. సో చాలా మంచి టెక్నాలజీ. సో వెరీ గుడ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.